శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాలన్నింటినీ కూడాను సులభ ప్రాతిపదికతో సవరించుకునేటువంటి సూత్ర ప్రాతిపదికలు మన మహర్షులు మనకు అందించారు. అందుచేతనే మీ ఇంట్లో పనిచేయని గడియారాలు కనుక ఉన్నట్లయితే ఆ గడియారాలని వెంటనే బాగు చేయించండి, లేదా ఆ గడియారాలని అమ్మేసేయండి. ఆ గడియారాలని మాత్రం ఎప్పుడూ కూడాను దక్షిణ దిశ గోడకు మాత్రం తగిలించకండి. తప్పనిసరిగా ఇంట్లో ఆ గడియారాలని ఉత్తర తూర్పు దిశలకు మాత్రమే పెట్టాలి. ఏ సాధనలోనైనా సరే మనస్సు ఏకాగ్రత కావటానికి మనకు పిరమిడ్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. లోపల దొల్లగా ఉండటం చేత స్వచ్ఛవంతమైనటువంటి వాయు ప్రసరణ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అందుచేత మనోభీష్టాలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి కోరికలు నెరవేరటానికి తంత్ర కార్యాలకు ధాతువు లేదా రాతితో నిర్మించిన పిరమిడ్ని ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ రాగి, ఇత్తడి, పంచధాతు పిరమిడ్లు చాలా ఉపయోగకరంగా నేడు సహకరిస్తున్నాయి. ఇనుము, అల్యూమినియం పిరమిడ్ పూజా కార్యాలకు పనికిరావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విభిన్న వాస్తు దోష నివారణకు ఈ పిరమిడ్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఏ దిక్కులోనైనా సరే ఊర్జాశక్తి పెంపొందటానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. చెక్కతో నిర్మించిన పిరమిడ్ కూడా చాలా ప్రభావిత తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంది. పూజాగృహంలో జలపూర్ణ కుంభం, దానిపైన మామిడి ఆకులు, కొబ్బరికాయ, వెండి నాణెం ఉంచడం చేత ఇంట్లో నిరంతరం ధనధాన్య సమృద్ధి జరిగి తీరుతుంది అనే విషయాన్ని గుర్తెరగండి. పూర్ణ కుంభం అంటాం కలశం. ఆ కలశ స్థాపన చేసుకొని ఇంట్లో ఉంచుకోవచ్చు మీ పూజా మందిరంలో. అలాగే ఇంటి ముఖద్వారంపై స్వస్తిక్ గుర్తు ఉంచటం వల్ల కష్టాలన్నీ కూడాను నివారణ అవుతాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. గణపతి కృపతో పాటు లక్ష్మీ కృప కూడాను లభ్యపడి తీరటానికి ఆస్కారం ఉంది. 6x6 ఆకారంలో ఎర్ర సింధూరంతో తయారు చేసిన స్వస్తిక్ని అత్యంత శుభప్రదంగా మనం వాస్తుశాస్త్రంలో భావిస్తాం. అయితే ఈ కాలంలో ప్లాస్టిక్, ఇత్తడితో నిర్మించిన పిరమిడ్లతో కలిపినటువంటి స్వస్తిక చిహ్నాలు ప్రాచుర్యాన్ని పొందుతూ ఉన్నాయి. వాస్తుదోషం ఉన్న చోట స్వస్తిక్ చిహ్నం గనక పెట్టి ఉంచినట్లయితే ఆ వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఉంది. ఎరుపు రంగు శుభానికి, కుజగ్రహానికి చిహ్నం కాబట్టి ఇది ద్వార సంబంధిత దోషాలను నివారించడంలో ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. అలాగే ఓం అనేటువంటిది ఉచ్చారణ, దర్శన మాత్రానే అనేక వ్యాధులు తగ్గిపోతాయి. కాబట్టి చాలా రకాల చికాకుల నుండి విముక్తి లభ్యపడటానికి ఇంటి ప్రవేశ ద్వారంపై, వ్యాపార దుకాణంపై, కార్యాలయ ద్వారంపై, పూజాస్థానంలో ఈ యొక్క ఓంకారాన్ని ఉంచడం వల్ల శుభం కలిగి తీరుతుంది. ఓంకారతత్వంలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి మీ యొక్క ఇంటి యొక్క ముఖ్యమైనటువంటి ప్రవేశ ద్వారం పైన కనుక ఆ యొక్క ఓంను అలా ఉంచినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అలాగే 4 వేళ్ళు, బొటన వేలు కలిసి పంచతత్వాలు అని చెప్పేసి అంటాం. వీటితో పాటు స్వస్తిక్కు, ఓము కలపడం కూడా ఇంకా శుభకరం. ఇది జైనుల యొక్క ప్రతీక. పరమార్థ భావనతో బుద్ధి సిద్ధి ప్రదాత అయినటువంటి ఈ చిహ్నం ప్రపంచంలో చాలా విలక్షణవంతంగా మనకు సహకరిస్తూ ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. ఇక మీ ఇంట్లో మానసిక ఏకాగ్రతకు భంగం ఏర్పడుతోంది అని మీరు భావిస్తే, ప్రతికూలత ప్రతి ఒక్క విషయంలోనూ కనిపిస్తూ ఉన్నట్లయితే బుధవారం నాడు మీ పెరటిలో ఏదైనా సరే చెట్టు నాటండి, దాని యొక్క పోషణ చేయండి.
కొంచెం సేపు మౌన వ్రతాన్ని పాటించండి. మీ పని దిగ్విజయంగా అయి తీరుతుంది సుమా. విశేషమైనటువంటి కార్యాలకు మీరు వెళ్ళేటప్పుడు నీలం, ముదురు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ధనం రాబడి రావటం లేదంటే గురువారం అరటి చెట్టు నీడలో నేతి దీపాన్ని వెలిగింపచేసి చూడండి. ఈ విశేషాంశాల తత్వం వాస్తు దోషాల్ని సవరించడానికే కాకుండా ఇవి చాలా చిన్ని సులభ సూత్ర ప్రాతిపదికలు కాబట్టి ఆ ప్రాతిపదికల్ని గనక మనం ఉపయోగించుకున్నట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకమైనటువంటి వాస్తు దోష నివృత్తి జరిగి తీరుతుంది అని మాత్రం చెప్పవచ్చు. శ్రీకృష్ణుని యొక్క చిత్రం వెనక గోవుతో చేతిలో వేణువు ధరించి వాయిస్తున్నది ఇంట్లో గనక ఉంచుకోవటం వల్ల విచారం, చింతలు నశించి మనశ్శాంతి పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా.